సాధారణంగా రాజకీయ నాయకులకి ఉండేటువంటి అతిపెద్ద జబ్బు ఏంటి అంటే చాలా ఉంటాయి అనుకోండి. ఇది మెయిన్ అందరికీ ఉండేటువంటిది. ఇదేంటంటే అల్జీమర్స్ అంటే చాలామందికి తెలిసి ఉంటుంది. గత 5 ఏళ్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు టీడీపీ అధినేత చంద్రబాబు మీద ప్రయోగించినటువంటి అస్త్రం అనమాట. చంద్రబాబుకి అల్జీమర్స్ వచ్చింది, అన్నీ మర్చిపోతున్నాడు, అది ఇది. జనరల్గా ఇది ప్రతి ఒక్క రాజకీయ నాయకుడికి ఉంటుంది. ఎంత బాగా ఉంటుంది అంటే వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఏమేం తప్పులు చేశారు అనేటువంటి విషయాన్ని అధికారం దిగిపోగానే అంత గట్టిగా ఉంటుంది. సో దీనికి ఎవరు అతీతులు కాదు. ఏ పార్టీ నాయకులకైనా ఇది ఉండేదే. అది చంద్రబాబుకైనా, జగన్మోహన్ రెడ్డికైనా, రేవంత్ రెడ్డికైనా, కేసీఆర్కైనా, కేటీఆర్కైనా, లోకేష్కైనా, పవన్ కళ్యాణ్కైనా అందరికీ ఉంటుంది. ఇది కామన్. సో పవన్ కళ్యాణ్ ఇంకా మనం చూడలేదనుకోండి, చూస్తే చెప్పొచ్చు దాని గురించి. సో పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి ఎగ్జామ్షన్ అనుకోండి. సో వీళ్ళందరికీ ఉండేటువంటి ప్రధానమైనటువంటిది. ఎందుకు దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది అంటే ప్రస్తుతం తెలంగాణలో పరిస్థితి చూస్తే అలాగే కనిపిస్తుంది. భారీ ఓటమిని చవి చూసిన తర్వాత, 10 ఏళ్ల సుదీర్ఘ పరిపాలన తర్వాత భారీ ఓటమిని చవి చూసినటువంటి బీఆర్ఎస్ పార్టీలో నుంచి నేతలు వలస కట్టి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. సో అందరూ కాంగ్రెస్ వైపు, బీజేపీ వైపు పక్క చూపులు చూస్తున్నటువంటి పరిస్థితి. సో వెళ్తున్నటువంటి నేతల్ని ఆపలేక, ఉన్నటువంటి వాళ్ళు ఎప్పుడు పోతారో అనే భయాన్ని భరించలేక, ఏం చెయ్యాలో తోచనటువంటి స్థితిలో నిస్సహాయంగా ఉన్నటువంటి కేసీఆర్, కేటీఆర్ ఈరోజు నీతుల గురించి మాట్లాడుతున్నారు. సో పార్టీ నుంచి నేతలు వెళ్ళిపోతున్నారు, కాంగ్రెస్ పార్టీ చేర్చుకుంటుంది. సో ఇది కరెక్ట్ కాదు, ఇది రాజ్యాంగ విరుద్ధం, రాజ్యాంగబద్ధంగా వాళ్ళు రాజీనామాలు చేసి పార్టీ మారాలి, గెలిచిన తర్వాత ఎలా పార్టీలు మారతారు. అయ్యా కేసీఆర్ గారు, మీకు గుర్తుందా గతంలో టీడీపీ నుంచి, కాంగ్రెస్ నుంచి గెలిచినటువంటి వాళ్ళని ఎలా తీసుకుని వాళ్ళకి పదవులు ఇచ్చావు అనేది గుర్తుందా? సో అది మర్చిపోయి ఈరోజు రాజ్యాంగం గురించి నీతులు చెప్పడం అనేది ఎంతవరకు న్యాయం అనేది వాళ్ళు ఆలోచించుకోవాలి. సో గడిచినటువంటి 10 ఏళ్లలో ఏం చేశారనేది మర్చిపోయారు. సో అల్జీమర్స్ వచ్చిందనమాట. సో ఇప్పుడు కాంగ్రెస్కి నీతులు చెప్తున్నారు. సో ఇది ప్రస్తుతం రాజకీయ నాయకుల పరిస్థితి. ఏపీ ఏమీ దానికి అతీతమేం కాదు. 2014 నుంచి 2019 వరకు ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు వైసీపీలో గెలిచినటువంటి 23 మందిని కొనటం జరిగింది. సరే కొన్నారని అనలేమనుకోండి, తీసుకుంటాం జరిగింది. సో వాళ్ళల్లో కొంతమందికి పదవులు ఇచ్చారు, బాగానే ఉంది. మరి నెక్స్ట్ అధికారంలోకి వచ్చినప్పుడు వైసీపీ ఏం చేసింది? మా పార్టీలోకి రావాలంటే రాజీనామాలు చేసి రావాలని చెప్పింది. మరి రాజీనామాలు చేసే వెళ్ళారా? వెళ్ళలేదు కదా. జనసేన తరపున గెలిచినటువంటి ఒకే ఒక్క ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ అలాగే వైసీపీలోకి వెళ్ళి చేరలేదా? వైసీపీకే నేను మద్దతు ఇస్తున్నానని చెప్పలేదా? మరి ఆ రోజు మాకు మద్దతు ఇవ్వాలంటే మీ పార్టీకి రాజీనామా చేసి, నీ పదవికి రాజీనామా చేసి రమ్మని ఎందుకు చెప్పలేదు కదా జగన్మోహన్ రెడ్డి. మరి అలాగే టీడీపీ ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్ ఈయన వెళ్ళాడుగా. మరి టీడీపీలో సరే ఈయన పదవిని అనుభవించాడు కానీ గెలవలేదనుకోండి, జూపూడి ప్రభాకర్. సో ఆయన కూడా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు, మళ్ళీ ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళాడు. గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఈయన కూడా వెళ్ళాడు. మరి ఆయన చేత రాజీనామా చేయించారా? లేదు కదా. మేము తీసుకోలేదు, ఎన్నికల సమయం వరకు ఆయన సపరేట్గా ఉన్నాడు, మా పార్టీలో చేరలేదు అంటారు. ఇవన్నీ అవాస్తవాలు. సో ప్రజలు చూస్తూనే ఉంటారు ఎవరు వచ్చారు, ఎవరు రాలేదు. సో అక్కడ అతీతులు కాదు, ఇక్కడ అతీతులు కాదు. సో ఓవరాల్గా మనం గతంలో ఏం చేశాము అనేది గుర్తుపెట్టుకుని దాని ప్రకారం ఈరోజు మాట్లాడితే బాగుంటుంది. కానీ గతంలో మనం చేసినవన్నీ మర్చిపోయి ఈరోజు మనం నీతులు మాట్లాడటం అయితే బాగుండదు. అది కరెక్ట్ కాదు. కేటీఆర్ ఒకసారి దీని గురించి ఆలోచించుకుంటే బాగుంటుంది.